ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమేక్షలు స్వాగతం. మీ పేరు ఇంగ్లీష్ ఏతో ప్రారంభమైతే అంటే అభిలాష్, అఖిల్, అభినందన ఇలా మీ పేరు ఏదైనా ఉంటే 2024 సంవత్సరం జూన్ నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం. మిత్రులందరూ మీకు తెలుసు, జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు. కేవలం పిలిచే పేరు ఏతో ప్రారంభమైతే ప్రశ్నాధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, గమనించండి. ఈ నెల మీకు ఎలా ఉంటుంది? 5 of Pentacles కార్డు తీసుకుందాం. Queen of Swords, King of Pentacles. కొన్ని విషయాల్లో కొంత అణిగిమణిగా ఉండాలి. అనవసరం మాటలు మాట్లాడద్దు, అనవసరం గొడవలు పోవద్దు. ప్రశాంతంగా జీవితం సాగించాలి అంటే మౌనంగా ఉండాలి. అలాగే మనం ఎవరినైనా సహాయం అడిగినప్పుడు వాళ్ళకి సహాయం చేయాలి అనిపించేలాగా ఉండాలి. సపోర్ట్ అడిగితే సపోర్ట్ చేయాలి అనిపించేలాగా ఉండాలి. నువ్వు చేసిన చెప్పిన నాకు డిఫరెన్స్ ఏముండదు, నీ వీలైతే ట్రై చేయి అంటే ఎవరూ చేయరు. అందువల్ల అడిగేటప్పుడు కొంచెం కామ్ డౌన్ అయ్యి ఉండాలి. ఈ నెల మీకు అంత రేజింగ్ పోవద్దు, కామ్గా ప్రశాంతంగా కాలం సాగించే ప్రయత్నం చేయండి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 4 of Cups, ప్రజెంట్ డెత్ కార్డు తీసుకోవాలి. మూన్, ఫ్యూచర్, ఎంప్రెస్. మీ పాస్ట్లో కొన్ని విషయాల్లో కొంత సమాచారాన్ని మిస్ అవ్వడం కానీ, కొన్ని విషయాలు మీరు పట్టించుకోవడం వదిలేయడం కానీ, వాటి మూలంగా కొన్ని ఇబ్బందులు ప్రజెంట్లో కనబడుతున్నాయి కొంతమందికి. మీకు ఎవరైతే మిమ్మల్ని తిడుతూ ఉంటారో, ఎవరైతే మేము విమర్శిస్తూ ఉంటారో, ఎవరైతే వెనుక మాటలు మాట్లాడుతూ ఉంటారో, మీ వెనకాల మాట్లాడుతూ ఉంటారో వాళ్ళందరూ మీకు సరెండర్ అయ్యేటువంటి సమయం. అనేక రకాల మార్పులు వస్తాయి. 15వ తారీఖు తర్వాత మంచి మార్పులు వస్తాయి. ఎవరైతే మిమ్మల్ని విమర్శిస్తున్నారో వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకుని వాళ్ళు మీకు సహకారంగా ఉంటారు. మీరు మౌనంగా ఉండాలి అంతే. ఫ్యూచర్ కార్డు కూడా ఎంప్రెస్ బాగానే ఉంది. ప్రశాంతంగానే కాలం సాగుతుంది. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? 9 of Swords, కుటుంబపరంగా, సామాజికంగా, ఎంపరర్. కుటుంబపరంగా తెలియని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కొంతమంది. కొంత అన్సర్టెనిటీ, ఏం జరుగుతుందో ఏమవుతుందో తెలియని ఒక భయం వెంటాడుతూ ఉంటుంది. కొంత ఇబ్బంది పడే కాలం. సామాజికంగా కూడా మీ స్థాయి పడిపోకుండా మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకొస్తారు. చెప్పుకోదగిన సమస్యలు అంటే ఏమి ఉండవు. అయితే కొన్ని విషయాల్లో జీవితాన్ని అనుభవించాలి. లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ప్రతిదానికి కూడా మడికట్టు కూర్చొని ఇంట్లో కూర్చోవడం కాకుండా నలుగురితో కలిస్తే బాగుంటుంది. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? 10 of Pentacles బాగుంటుంది. అన్ని రకాల ఉద్యోగాల వాళ్ళకి బాగుంటుంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? సన్. మీరు ప్రయత్నం చేస్తే రెఫరెన్స్లో ఏమైనా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. తండ్రి కొడుకు ఇద్దరు ఉద్యోగం చేస్తుంటే పిల్లవాడికి అంటే మీ నాన్నగారు తండ్రి కొడుకు ఇద్దరు జాబ్ చేస్తుంటే తండ్రి ద్వారా రెఫరెన్స్ ద్వారా జాబ్ దొరికే అవకాశం ఉంటుంది. అయితే పెద్దవాళ్ళు ఎవరైనా రెఫరెన్స్ ద్వారా జాబ్ దొరికే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 of Pentacles పెద్ద అనుకూలత లేదు, నడుస్తూ ఉంటుంది. 3వ వారంలో 2వ వారం నుంచి 15వ తారీఖు నుంచి క్రమక్రమంగా పుంజుకుంటారు. అప్పటిదాకా మాత్రం సామాన్యంగా ఉంటుంది. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? 4 of Swords పర్వాలేదు, చెప్పుకోదగిన ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులకు వచ్చేసరికి మీరు ఏది అవకాశాలు మిస్ అవ్వకుండా చూసుకోండి. నోటుకు వచ్చిందని పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. అనవసర విషయాలు మాట్లాడడం, అనవసర విషయాల మూలంగా మౌనంగా ఉండి మీ పని మీరు చేసుకోండి. ఏది పోకుండా చూసుకోండి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 2 of Cups మీకేమీ ఇబ్బందులు ఏమి ఉండవు. వేరే వాళ్ళు ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వాళ్ళు సపోర్ట్ చేయాల్సి వస్తుంది. హాస్పిటల్ వెళ్ళడం కానీ, ఫైనాన్షియల్గా కానీ ఏదైనా కొంత సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. మీకంటే మీకు ప్రత్యేకంగా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 4 of Wands ప్రశాంతంగానే ఉండదు వాతావరణం. 6-7 తారీఖుల తర్వాత ఇంకా అనుకూలంగా ఉంటుంది. అంటే 2వ వారం నుంచి అనుకూలంగా ఉంటుంది. కొంచెం తీర్థయాత్రలు, విందులు, వినోదాలు, బయటికి వెళ్ళడం, ఫంక్షన్స్ దానికి అటెండ్ అవ్వడం కొంచెం జాయ్ఫుల్గానే ఉంటుంది, పర్వాలేదు. మగవారికి ముఖ్యమైన సూచన ఏమైనా ఉందా? 7 of Cups వాస్తవంలో జీవించండి. శక్తికి మంచి పనులు టేకప్ చేసి ఇబ్బందులు పడద్దు. ఒకేసారి 4-5 పనులు చేయాలనుకుని ఇబ్బంది పడద్దు. మీ శక్తి ఎంతో మీరు ఏం చేయగలరో అదే చూసుకోండి. మొదటి వారం అంతా మీకు కొంచెం ఓవర్ థింకింగ్ ఉంటుంది. అంత ఓవర్ థింకింగ్ లేకుండా తగ్గించుకుంటే మంచిది. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? టవర్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి. 7 of Swords మీరు ఇంతకుముందు ఏదైనా అవకాశం పోగొట్టుకున్నా, అంటే ఉద్యోగాల రీత్యా కానీ ఇలా కానీ, పెళ్లి సంబంధం మిస్ అయినా, దగ్గర సెటిల్మెంట్ దాకా క్యాన్సిల్ అయినా, ఏమైనా విలువైన వస్తువులు పోగొట్టుకున్నా మళ్ళీ తిరిగి పొందే అవకాశం. అంటే పోయిన ఉద్యోగం రావడం, క్యాన్సిల్ అయిపోతుందేమో అనుకున్న మ్యాచ్ మళ్ళీ సెట్ అయ్యి మళ్ళీ మ్యారేజ్ మూమెంట్ రావడం, అలాగే ఏమైనా వస్తువులు పోకుండా తిరిగి పొందడం లాంటివి మంచి జరుగుతుంది, బాగుంటుంది. పోయిన అవకాశాలు తిరిగి పొందుతారు. 2 రకాలు కూడా
వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ పెంటికల్స్ బాగానే ఉంటుంది, పర్వాలేదు. సంతానపరంగా ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ పెంటికల్స్. వైవాహిక జీవితంలో సంతానపరంగా 2 రకాలకు కూడా ప్రశాంతంగా ఉన్నది, ఎటువంటి ప్రత్యేకించి చిక్కులు ఇబ్బందులు ఉండవు, సంతానానికి స్థిరమైన వృద్ధి కలుగుతుంది. విద్యార్థి పిల్లలకు ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? 5 ఆఫ్ వ్యాండ్స్. కొంత డిస్టర్బ్డ్గా ఉంటారు, డిస్టర్బ్ మూడ్ నుంచి బయటికి రండి, పట్టించుకోకండి. అది కూడా 2వ వారం నుంచి కొంత అనుకూలంగా ఉంటుంది. మొదటి వారం ఎలా ఉంటుంది? 3 ఆఫ్ కప్స్. 2వ వారం ఎలా ఉంటుంది? 3 ఆఫ్ పెంటికల్స్. 3వ వారం ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. 4వ వారం ఎలా ఉంటుంది? 5 ఆఫ్ కప్స్. మొదటి వారం పర్వాలేదు, సహాయ సహకారాలు, ప్రశాంతంగా వాతావరణం నడుస్తుంది, కొంచెం చిన్న గెట్ టుగెదర్లు ఉంటాయి. 2వ వారం కూడా సపోర్ట్ఫుల్గా ఉంటుంది, మీకు అంతా సపోర్ట్ దొరుకుతుంది, అడగకుండా సహాయాలు చేస్తారు. అలాగే మీరు కూడా నలుగురితో కలిసిమెలిసి ఉంటారు, ఫైనాన్షియల్ సపోర్ట్, అడ్వైస్ దొరుకుతాయి. 3వ వారంలో కొంచెం ఒక కీ ఇష్యూ ఏదో ఉంటుంది. ఇక్కడ ఆడవారికి సంబంధించి మీకు ఏదైనా పోయిన వస్తువులు పోగొట్టుకునే అవకాశం, తిరిగి పొందే అవకాశం ఉంటుందని చెప్పాను కదా. 3వ వారంలో ఒక ఫోర్స్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ ఏదో ఆడవారి మీద ఉంటుంది. అది మంచిగా చెడా అంటే నరఘోషలాంటిది ఉంటుంది. కొంత ఫోర్స్ఫుల్గా మీ చేత ఏదైనా మీరు ఇష్టం లేని ఏదైనా మీ పని చేయించాలనుకోవడం, అంటే ఇప్పుడు పెళ్లి సంబంధం ఉంది, మీకు ఇష్టం లేదు, కాదు తప్పదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, చేసుకోవాల్సిందే అని ఇలాగా, లేదు మీకు ఇష్టం అవతల అబ్బాయి వాళ్ళు మేము అందరికి చెప్పేసేవండి అని చెప్పేలాగా కొంత ఫోర్స్ఫుల్గా ఉండే అవకాశం. అలాగే కొంచెం హెల్త్ ఇష్యూస్, చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. నరఘోష ఎక్కువగా ఉంటుంది. 4వ వారం పర్వాలేదు, ఉన్నదాంట్లో సరిపెట్టుకోండి, పెద్దగా ఇది అగ్రెసివ్గా దానికి రియాక్ట్ అయిపోవద్దు, ఉన్నదాంట్లో సరిపెట్టుకెళ్తే ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. పరిహారం ఏం చేసుకోవాలి? 9 ఆఫ్ వ్యాండ్స్. ఇంకో కార్డు తీసుకోవాలి 9 ఆఫ్ వ్యాండ్స్కి. 9 ఆఫ్ పెంటికల్స్. మాతంగి జపం చేసుకోండి. ఓం హ్రీం క్లీం హూం మాతంగే ఫట్ స్వాహ ఉపదేశం తీసి చేసుకుంటే మంచిది. లేదు మాతంగి కవచం పారాయణ చేసుకోండి, బాగుంటుంది మీకు. శుభం భూయాత్.